అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాము. బొగ్గు వినియోగము మనకింకా తగ్గలేదు. శిలాజేతర ఇంధనాలు ప్రస్తుతం వాడుతున్నప్పటికీ ఇంకా మనం బొగ్గు అనేటటువంటిది వినియోగం మనం ఇంకా తగ్గట్లేదు అని మనకొక 2024, 25 ప్రాథమిక వనరులు అనేటటువంటిది పెటాజౌల్ ఎనర్జీ ఉత్పత్తి అయిందనమాట. ఎంత? 22,370. అందులో ఒక్కొక్కటి ఈ వనరుల శాతం ఎంత వాటా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మోతాదులో మనకి ఎవరున్నారు? బొగ్గే ఉంది. 79% బొగ్గుంది. హైడ్రో, అణు, ఇతర పునరుత్పాదక ఇంధన వాటి ద్వారా అయితే మనకి ఎంత? 7% ఉంది. సహజ వాయువు చేత అయితే 6% ఉంది. అలాగే ముడి చమురు అయితే మనకి 5% ఉంది. అలాగే లిగ్నైట్ అయితే 1% అనేసి ఉందనమాట. ఇది ఎందుకు ఆర్టికల్ పెట్టామంటే దీన్ని బ్యాక్ డ్రాప్‌లో మనం ఏం చదువుకోవాలంటే ప్రస్తుతం మనము 552 మనకి టోటల్ ఎనర్జీ అనేటటువంటిది ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ మన దగ్గర ఉందని చదువుకోవాలనమాట. ఆ 552లో 300 అనేటటువంటిది శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేస్తున్నాము. శిలాజ ఇంధనాల నుంచి 252 ఉత్పత్తి చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్టికల్ మనకొచ్చేసి పర్యావరణ పరిరక్షణలో మనం ఎక్కడో. రీసెంట్‌గా మనకు తెలుసు అమెరికాలోని ఉండేటటువంటి యేల్ సంస్థ, అలాగే కొలంబియా విశ్వవిద్యాలయం వీరిద్దరూ కలిసి ఒక పర్యావరణ పనితీరు సూచి అయితే 2026కు సంబంధించి రిలీజ్ చేశారు. అందులో 177 దేశాలకు గాను రిలీజ్ చేస్తే మనం కింద నుంచి సెకండ్ స్థానంలో ఉన్నామనమాట. 176 స్థానంలో మన భారతదేశం ఉంది. టాప్ ర్యాంకింగ్‌లో ఎస్తోనియా, లక్సెంబర్గ్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఈస్తోనియా మొదటి స్థానంలో ఉంది కదా ఎస్తోనియా, దానికి 74 మార్కులు వచ్చాయన్నమాట. అయితే మనకి 176 ర్యాంక్ వచ్చిందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్‌లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎన్ని మార్కులు వచ్చాయి మనకి? 22 స్కోర్ అయితే చేసాం. 176 అనేది గుర్తుంచుకోవాలి. మరి మనకన్నా లాస్ట్ స్థానంలో ఉన్నది ఎవరు? లావోస్ అని గుర్తుంచుకోవాలి. అయితే ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఐక్యరాజ్య సంబంధించినవి. యునైటెడ్ నేషన్ సంబంధించి అనుబంధ సంస్థ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అభివృద్ధిలో మనం ఎక్కడ ఉన్నాము? ఇది ఒక పారామీటర్స్ తీసుకోలేదు. చాలా పారామీటర్స్ ఇక్కడ మనకు తీసుకుందనమాట. అమెరికా లాంటి సంస్థలు కూడా, అమెరికా లాంటి దేశాలు కూడా మనకి వెనక ర్యాంకింగ్‌లో ఉన్నాయన్నమాట. అమెరికా చూస్తే 27, చైనా చూస్తే 120 అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటివి పర్యావరణ పరిరక్షణలో మనకి ఇక్కడ చూసుకోవాల్సింది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బిట్ 176వ ర్యాంక్ వచ్చింది. అమెరికాలోని యేల్, కొలంబియా వీళ్ళిద్దరూ కలిసి రిలీజ్ చేశారు. అలాగే మార్కులు అయితే 22 వచ్చాయని గుర్తుంచుకోవాలి. దాదాపు ఒక 47 సూచికల్లో మొత్తం కలిసి రిలీజ్ చేస్తారనమాట అవి. ఇక్కడ మనకి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్‌ది ఏంటంటే పారిశ్రామిక కారిడార్‌లు. యువతల మనకేమిస్తాడు? ఆర్థిక కారిడార్‌లు ఇచ్చేస్తారు. ఎకనామిక్ జోన్స్. ఏవేవి? చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, బెంగుళూరు, విశాఖ, చెన్నై ఇచ్చేస్తాడు. అవతల మ్యాచ్ చేయమంటాడు. చెన్నై, బెంగుళూరు అంటే ఏంటి? అక్కడ మనం గుర్తుంచుకోవాలి. కృష్ణపట్నం, క్రిస్ సిటీ. మరి హైదరాబాద్, బెంగుళూరు అంటే ఏంటి? ఓర్వకల్లు. కొప్పర్తి అంటే ఏంటి? విశాఖ, చెన్నై. ఇది బెల్ట్ అనమాట. ఇది మనకి ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. భారత్మాల కింద మనకి క్రిస్ సిటీ అంటే చెన్నై, బెంగుళూరుకి మధ్యలో ఇది ఈ పారిశ్రామిక నడవ మనకుంది. మనకి 3 కారిడార్లు ఉన్నాయి కదా, ఇండస్ట్రియల్ కారిడార్స్. అందులో మొదటి దానికి ఎక్కువ కేటాయింపు చేశారనమాట. రోడ్ నెట్వర్క్ అనేటటువంటిది మనకి 2,800 కోట్లు, ఇంకొక దానికి ఒరవకల్లు, కొప్పర్తికైతే 680 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి రిజర్వేషన్ అనేటటువంటిది 50%కి మించొద్దు. ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, పంచాయతీ ఎలక్షన్లకి, దానికి సంబంధించిందనమాట. అది ఒకసారి గుర్తుంచుకోండి అనేసి చెప్తుందనమాట. హైకోర్టులో పంచాయతీరాజ్ అలాగే పురపాలక శాఖలు అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎవరు? మన ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి లేసా గిల్ గారు, అలాగే గుండ్రంజన్
మనకు ఉత్తర్వులు ఇచ్చిందనమాట. ఏటని? ఏదైతే మీరు చేస్తున్నారో బీసీలకు 34% రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన సమర్థించుకుంటున్నారో అది మాకు చెప్పండి అనేసి అడుగుతుందనమాట. తదుపరి విచారణ సెప్టెంబర్‌కి వాయిదా వేసింది. 2 కని గుర్తుంచుకోండి. తర్వాత మనకొచ్చేసరికి మిసైల్ సాంకేతికత ప్రైవేట్‌కి. రీసెంట్‌గా మనం క్లాసెస్‌లో కూడా చెప్పుకుంటున్నాము దీన్ని. దేనికి సంబంధించిది? ఇదేంటంటే ఇస్రో అనేటటువంటిది ఆ టాపిక్ కాదు ఇది. ఇంకో టాపిక్. ఇస్రో అనేటటువంటిది మెల్లమెల్లగా ఏం చేస్తది? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామనమాట. శాటిలైట్‌లు లాంచ్ చేసుకోవడము, చిన్న పనులన్నీ ఇస్రో మరి చేయదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే డెడికేటెడ్‌గా చేసుకుంటుందనమాట. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నాయి. గగనయాన్ ఉంది. అలాగే మనకి చంద్రయాన్-4 ఉంది. అలాగే ఆదిత్య తర్వాత ప్రాసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చేయాలి కాబట్టి చిన్న ప్రాజెక్టులన్నీ ప్రైవేట్‌కి ఇచ్చేస్తాం. అలాగే సేమ్ గూడా డిఫెన్స్ టెక్నాలజీ కూడా అలాగే చేస్తున్నామనమాట. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇదొస్తుంది. మన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. తర్వాత కాన్సెప్ట్ మనకి ఈ యొక్క మిసైల్ టెక్నాలజీ అనమాట. డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ అక్కడొస్తాయి చెప్తాం. అయితే ఇక్కడేంటి డీఆర్‌డీఓ అనేటటువంటిది మనకి మొత్తం ఏదైతే డీఆర్‌డీఓలో మనకి సాంకేతికత ఉందో మొత్తం గూడా మేము ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఈ క్షిపణి వ్యవస్థ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో తయారీ అదంతా కూడా ప్రైవేట్‌కి ఇచ్చేసి ఇక్కడ మేము వ్యూహాత్మకంగా ఖండాంతర్గత క్షిపణుల్ని అలాగే దేశ పరిరక్షణకు కావాల్సినటువంటి క్షిపణుల్ని మేము తయారు చేస్తామనేసి చెప్తుందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఎలా చేస్తారు అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏంటి? ముందు బిడ్లు పిలుస్తామనమాట. బిడ్లు పిలిస్తే ఎవరైతే పోటీ ఉంటదో వాళ్ళకి అందజేస్తాం. అలాగే ఏంటంటే మొత్తానికి ఏవైతే అణు వారహెడ్‌లున్నాయి కదా! ఇవి ట్రాన్స్‌ఫర్ చేయము. చిన్నవన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇది వాళ్ళకి చేస్తే ప్రైవేట్ వాళ్ళకిస్తే మొత్తం ఫార్ములా పోతుంది కాబట్టి, ఈ సాంకేతికతలో అణ్వాస్త్రాలను మోసుకెళ్ళేటటువంటి అగ్ని ఇవైతే మిసైల్‌లు పంపించము. తక్కినవన్నీ చిన్నవన్నీ పంపిస్తామని చెప్తుందనమాట. అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట ఇందులో. ఆ మిసైల్స్ అయితే ఏవైతే మనము ఏవేవి డీఆర్‌డీఓ ఒక ప్రపోజల్ పెట్టింది. ఒక బ్లూ ప్రింట్ అయితే ఇచ్చిందనమాట. ఏవేవి మేము ప్రైవేట్‌కి ఇస్తామనేటటువంటిది ఒక బ్లూ ప్రింట్ అయితే చెప్పిందనమాట. ఏవేవి మేము చేస్తాము. ఉదాహరణకి ఎయిర్ డిఫెన్స్ మిసైల్‌లు, యాంటీ షిప్ మిసైల్‌లు వీటికైతే ఇస్తామని చెప్పింది. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్‌లు, ప్రళయ్, అలాగే బాలిస్టిక్ మిసైల్‌లు, భూమి నుంచి భూమిపై ఉండే లక్ష్యాలను ఛేదించేటటువంటివన్నమాట. వాటిల్నన్నీ గూడా మేమిస్తాము అనేసి చెప్తుంది. అలాగే ఇక్కడ రీసెంట్‌గా ఏమైందంటే ఒక ఇది ఇప్పుడుది కాదు. ఒక 1 మంత్ బ్యాక్ నుంచి అమెరికా ఏం చేసిందంటే, ఒక షిఫ్ట్ అనేటటువంటిది ఒక అబ్జర్వేటరీ మనకిక్కడ శాటిలైట్ ఉంది. ఇక్కడ 2 శాటిలైట్‌లు కనిపిస్తున్నాయి కదా! ఒకటి మనకి ఇది ఇది మనకి ఆళ్ళు ఒక కక్షలో ప్రవేశపెట్టారు ఎల్‌ఈఓలో. ఒక షిఫ్ట్ అనేటటువంటి శాటిలైట్‌ని. అదేమవుతుందంటే అంతరిక్షంలో ఉండే అలజడుల వల్ల ఆ కక్ష నుంచి దిగువకొచ్చేసే కొంచెం కిందకి దిగిపోయిందనమాట. అది భూమి మీదకొచ్చేస్తది. కొంచెం డేంజర్ అనేసనమాట. వాళ్ళేం చేశారు ఒక 3 మంత్స్ కింద ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేటరీ మిషన్‌ని రక్షించాలని ఏం చేశారంటే లింక్ అనేటటువంటి ఉపగ్రహాన్ని పంపిస్తున్నారనమాట. దీన్నేం చేస్తారంటే ఈ లింక్ ఉపగ్రహం అనేటటువంటిది దాని దగ్గరికి వెళ్లి దాన్ని పైకి తోస్తుందనమాట. లింక్ అయ్యి పైకి తోస్తుంది. తర్వాత ఏమవుతది? ఈ యొక్క మెయిన్ ఆర్బిట్‌లో తిరుగుతా ఉంటది. అది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇది ఫెయిల్ అయిందనమాట. అది ఇక్కడ మొత్తం ఇది చెప్తుంది అదే ఇదంతా గూడా. ఓకేనా? రీసెంట్‌గా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి చాలా అడుగుతారు. దాని మీద లింక్ అని అనొచ్చు. లేదా షిఫ్ట్ అయినా గూడా అనొచ్చు. ఏదైనా అడగొచ్చనమాట. ఇక్కడ మనం చూసుకుంటే జల్ జీవన్ మిషన్‌కి పేరు మార్చాము. అమరజీవి జలధారగా పేరు మార్చామని గుర్తించుకుందనమాట. ఎందుకంటే మనకు ఆయన రాష్ట్రం అనేటటువంటి ఆవిర్భవించింది కదా! అందుకోసం ఆయన పేరు పెట్టామని గుర్తుంచుకోండి. ఒక చిన్న లైన్‌లో మీకు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వారి ఎనర్జీస్‌కి మనకి ఎందుకు పెట్టామంటే కాకినాడలో మనకి
ఇండస్ట్రియల్ పార్క్ ఉంది కదా, సెజ్ పార్క్ కాకినాడ గేట్వే పోర్ట్లో. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ఎనర్జీస్ వాళ్ళు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంబంధించింది. ఏడాదికి మిలియన్ టన్నుల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఏది 1.20 అమ్మోనియా అనమాట, గ్రీన్ అమ్మోనియా. దీన్ని మనకి తయారు చేస్తాను. ఇది ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అతిపెద్దది మరియు పెద్ద ప్రాజెక్టు, మొదటి ప్రాజెక్ట్ అనమాట. అందుకే ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గుర్తుంచుకోండి, ఎక్కడ, కాకినాడలో. ఏంటి, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు. ఎవరు, వారి ఎనర్జీస్. సరిపోతుంది, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఉత్తర్వులు జారీ చేసింది అనమాట. దేనికి, వాళ్ళకి ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతులు ఇచ్చింది అనమాట. అంతే, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి ఇక్కడ అమెరికా అనేటటువంటిది ఒక మాలిస్ అనేటటువంటిది క్షిప్ని సిద్ధం చేసింది. అందరూ మిసైల్ మీద పడ్డారు. నెక్స్ట్ వస్తుంది, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము, సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నాము, స్పేస్ టెక్నాలజీలో ఉన్నాము, ఇంకా డిఫెన్స్ టెక్నాలజీలోకి రాలా. కాబట్టి ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఫుల్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, ఒకసారి మన వీడియోస్ చూడండి. అయితే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటిది ఒక క్షిప్ని. ఏంటి ఆ క్షిప్ని, మనకి ఇంపార్టెంట్ మాలిస్, చాలా ఇంపార్టెంట్. మాలిస్ క్షిప్ని అనమాట. దీన్ని అయితే మనకి సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఇది ఉపయోగిస్తున్నారు. అది మనం గుర్తించుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే మేము ఒకసారి గుర్తించుకోండి, అది ఇంకా రాలేదు. వెలుగొండ ప్రాజెక్ట్ చాలాసార్లు ఒకసారి చూడండి. పెన్షన్లు అయితే తర్వాత ఎక్కడ ఎనర్జీ నిన్న డిస్కస్ మెగావాట్ లక్ష్యం అని చెప్పాము, సుజలాన్ ఎనర్జీ గుర్తించుకోండి. అది ఈరోజు కూడా డిస్కస్ చేసాం. మల్లికార్జునరావు ప్రమాణం చేస్తున్నారనమాట. అది కృష్ణమ్మకి నీళ్ళు అయితే వస్తాం అక్కడి నుంచి అనేది గుర్తు. ఏంటి, వ్యాక్సిన్ ఇంకా రాలేదు, చెప్తాను. హెచ్ఐవికి వ్యాధి అయితే ఇంకా రాలేదు, వస్తే చెప్తాను. థ్యాంక్ యూ.